ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 26వ తారీఖు అండ్ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. ఇక ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే ఈ యొక్క టాప్ లూజర్స్లో మనకి విప్రో, ఇన్ఫోసిస్ ఐటీ సెక్టార్ నుంచి కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ డాక్టర్ రెడ్డిస్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ కూడా ఏంటంటే నెగిటివ్గా ట్రేడ్ అయినాయి. ఇంకా బ్యాంకింగ్ స్పేస్లో ఫ్రెండ్స్ మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అయితే కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్లయితే స్టిల్ దీంట్లో కొంత బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఐటీ సెక్టర్ అనేది ప్రెషర్లో కనిపిస్తుంది. దాని తర్వాత మీడియా, మెటల్, ఫార్మా అండ్ ఆఫ్ కోర్స్ మిడ్ క్యాప్ అయితే ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఎనీహౌ ఇక్కడ ముఖ్యంగా ఐటీ, మీడియాలో అండ్ ఫార్మాలో కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక టాప్ గెయినర్స్లో వచ్చేసరికి మనకి ఇక్కడ రొటేషన్ జరుగుతుంది. చూడండి, ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్కువగా రియాలిటీ, మీడియా, ఫార్మా అనేది నెగిటివ్గా ఉండేది. బట్ ఈసారి టాప్ గెయినర్లోకి రియాలిటీ అనేది రావడం జరిగింది. రియాలిటీలో మంచి క్వాలిటీ స్టాక్స్ అగైన్ ఏంటంటే డిస్కౌంట్ అయినాయి కదా, తగ్గినప్పుడు 2 రోజులు 3 రోజులు కరెక్షన్ జరిగింది. వాటిలో కూడా కొంత రికవరీ అనేది కనిపిస్తున్నట్టుంది. ఎనీహౌ ఇక్కడ నిఫ్టీ ఫైనాన్షియల్స్, బ్యాంక్, కమోడిటీస్, పిఎస్యూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. బట్ బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ అగ్రెసివ్గా బయింగ్ యాక్టివిటీ లేదు, కొద్దిగా రికవర్ మాత్రం జరిగినట్టు ఉంది. ఓవరాల్ పిక్చర్ అయితే మనకి 60% స్టిల్ బుల్లిష్గానే కనిపిస్తుంది. అట్లీస్ట్ ఏంటంటే రికవరీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక గ్లోబల్ సెంటిమెంట్ విషయానికి వస్తే మనకి సౌత్ కొరియా నెగిటివ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏషియా మార్కెట్ నిక్కీ అంటే జపాన్ అనమాట, ఇది నెగిటివ్గా ఉంది. హాంకాంగ్ నెగిటివ్గా ఉంది, ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది, యూరోప్ నెగిటివ్గా ఉంది, జర్మన్ నెగిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ యూఎస్కి సంబంధించిన 500 స్టాక్స్ లిస్ట్ కానీ డౌ జోన్స్ కానీ ఇది కూడా ఏంటంటే ప్రస్తుతం నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ యొక్క డౌ జోన్స్ అయితే 88 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక విక్స్ అయితే రైజ్ అయింది. యూఎస్ మార్కెట్స్ అన్సర్టైన్లో ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. విక్స్ కూడా ఎప్పుడు రైజ్ అవుతుందంటే అన్సర్టనిటీ పెరుగుతుంది అనమాట. ఇకపోతే మనకి ఈ యొక్క గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం అయితే ఫ్లాట్గా కనిపిస్తుంది. దీన్ని ట్రేడింగ్ వ్యూలో ఒకసారి చూద్దాం. అండ్ లండన్ అండ్ రష్యా ఇవి కూడా నెగిటివ్గా ఉన్నాయి. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే 90% పైన ఇండిసెస్ ఏదైతే ఉందో గ్లోబల్గా అన్ని కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో కొంత నెగిటివ్ సెంటిమెంట్ డెవలప్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ఎకనామిక్ క్యాలెండర్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయంటే నిన్నటి రోజున ఏం లేవు ఫ్రెండ్స్. ఈ రోజు మనకు వచ్చేసరికి యూఎస్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఈవినింగ్ 17:30 అంటే 5:30 అనమాట. 5:30కి బిల్డింగ్ పర్మిట్స్ డేటా రావడం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా. దాన్ని బట్టి ఫండమెంటల్గా కొంత మార్పులు అనేది రావచ్చు. అదేవిధంగా సిబి కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది మంత్ ఆన్ మంత్ బేసిస్లో సెప్టెంబర్ది రావడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి 7:30 అనమాట ఈవినింగ్ రావడం జరుగుతుంది. అది కూడా ఫండమెంటల్గా స్ట్రాంగ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఫండమెంటల్స్ని. ఇక న్యూ హోమ్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి ఆగస్ట్ మంత్ అనే డేటా కూడా వాళ్ళకి 7:30కి రావడం జరుగుతుంది. ఇది కూడా ఏంటంటే యూఎస్కి సంబంధించిన డేటా. దీని మీద ఒకసారి ఫోకస్ చేద్దాం. ఇకపోతే ఫ్రెండ్స్, మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్న ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ కోరిలేషన్ అనేది, బట్ స్టిల్ ఏంటంటే లాస్ట్ ఎక్స్పైరీకి దగ్గరగా ఉన్న మంత్ ఎక్స్పైరీ కదా, అండ్ సో వాలటైలిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ మంత్లో కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ మంత్కి యాడ్ చేసుకుంటారు. ఐ మీన్ షార్ట్ కానీ లాంగ్ కానీ క్యారీ చేయాలనుకున్న వాళ్ళు అట్లా కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడైతే మనకి లాస్ట్ 1 2 3 4 5 డేస్ నుంచి కూడా నెగిటివ్గా ఉంది ఇది నిఫ్టీ అనేది. లాస్ట్ 5 డేస్లో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా నెగిటివ్నే సజెస్ట్ చేస్తుంది. ఫస్ట్ 2 డేస్ ఏమో లాంగ్ అన్వైండింగ్, లాస్ట్ 3 డేస్ ఏమో మనకి షార్ట్ బిల్డప్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. సో ఎనీహౌ ఓవరాల్ సెంటిమెంట్ అనేది మనం ఇక్కడ చూస్తే షార్ట్ బిల్డప్పే ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ డే అయితే డోజీ జరిగింది. ఓకే, చూద్దాం ప్రైస్ యాక్షన్లో ఎలా ఉందని చెప్పేసి. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అనేది చూస్తే లాంగ్ బిల్డప్ సడన్గా అగ్రెసివ్గా కనిపిస్తుంది. నిన్నటిదాకా షార్ట్ బిల్డప్ అగ్రెసివ్గా ఉండేది. అండ్ మనం చూస్తే 1 డే బిల్డప్ ఇది. ఓకే, ఫైన్. నిన్నటి రోజు డేటా ఇది. అండ్ లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్ ఇది చూసుకుంటే 8.6, ఇది ఒక 1.5 అంటే దగ్గర దగ్గర 9-10% మనకేంటంటే షార్ట్ బిల్డప్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ లాంగ్ బిల్డప్ వచ్చేసరికి 23% అనేది కనిపిస్తుంది. ఓకే, సో సడన్గా లాంగ్ బిల్డప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది మనం చూసుకున్నట్లయితే అడ్వాన్స్ ఏమో 23% కనిపిస్తుంది. అదేవిధంగా డిక్లైన్స్ వచ్చేసరికి మనకి 10.27% అనేది కనిపిస్తుంది. ఓవరాల్
ఓవరాల్గా అన్చేంజ్డ్ వచ్చేసరికి మనకి 66% అనేది కనిపిస్తుంది. కొద్దిగా లాంగ్ సైడ్ ఈ యొక్క పొజిషన్స్ యాడ్ అయినట్టు ఈ యొక్క డేటా అనేది చెప్తూ ఉంది. ఇక నిఫ్టీలో మనం చూసుకున్నట్లయితే బజాజ్ ఫైనాన్స్ ఐ థింక్ దీంట్లో మనం బేరిష్ స్ప్రెడ్ వేసినట్టున్నాం, అది ఫెయిల్ అయినట్టుంది. మ్యాక్స్ దాంట్లో లాస్ 2600 అనుకుంటాను. టాటా కన్స్యూమర్ అయితే పాజిటివ్గా ఉన్నాం అండ్ అగైన్ టాటా కన్స్యూమర్లో స్ట్రాంగ్ మొమెంటం రావడం జరిగింది అండ్ బజాజ్ ఫైనాన్స్ 4.55% స్ట్రాంగ్గా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎస్బీఐ లైఫ్, హిందాల్కో, హీరో మోటార్ కప్, టీసీఎస్, M&M ఇవి కొంచెం ప్రెషర్లో కనిపిస్తున్నాయి. ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ 50లో స్టిల్ 60% స్టాక్స్ అయితే నెగిటివ్గా ఉన్నాయి, 45% స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇది బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంది. బయర్స్ అండ్ సెల్లర్స్ బుల్స్, బేర్స్ ఇద్దరు కూడా కొద్దిగా బ్యాలెన్స్ స్టేట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇటువంటి సమయాల్లో మనకి మార్కెట్లో ఏం జరుగుతుందంటే సైడ్ వేస్ అనమాట. రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మార్కెట్లో సెల్లింగ్ జరుగుతుంది, సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడేమో బాయింగ్ అనేది జరుగుతుంది. ఇక ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ ఏంటంటే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. ఓకే, బలరామ్ చిమ్నీస్ కానీ ఇవి, డెల్టా కార్ప్ కూడా ఉండాలి యాక్చువల్గా, లేదా ఓకే బయటకు వచ్చేసింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ బలరామ్ చిమ్నీస్ అయితే కొత్తగా యాడ్ అయింది, డెల్టా కార్ప్ బయటకు వచ్చింది, మనపురం కూడా బయటకు వచ్చేసింది బ్యాన్ లిస్ట్లోంచి. వీటిలో మన ఫీచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ రెడ్లో ఉన్నవి ఏవి కూడా మనం ఏంటంటే ఫీచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అనేది చేయలేము, ఈక్విటీ మాత్రం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక FNO సెక్టార్స్లో సెగ్మెంట్లో మనం చూసుకున్నట్టయితే 26వ తారీఖు అంటే ఈ రోజు ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి అన్యూజువల్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఎంసీఎక్స్ నిన్న దగ్గర ఎంత 6%, నేను చూసినప్పుడు 8% దాకా గ్రీన్లో ఉంది ఎంసీఎక్స్. ఐ థింక్ ఏంటంటే ఫండమెంటల్ చేంజెస్ కానీ ఏదన్నా ఇంపార్టెంట్ మీటింగ్స్ కానీ, జనరల్ మీటింగ్, యాన్యువల్ జనరల్ మీటింగ్స్ ఇలాగా లేదు, దీంట్లో ఫండమెంటల్గా ఏదన్నా ఆర్డర్స్ గెయిన్ చేసుకున్నా ఇటువంటి స్టాక్లు ఏంటంటే వోల్టైట్ అనేది పెరిగి మంచి ఈ యొక్క మూమెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. అన్యూజువల్ యాక్టివిటీలో నేను అబ్జర్వ్ చేసింది అది. మనకి ఎంసీఎక్స్ ఆల్రెడీ ర్యాలీ అయింది, దాని తర్వాత బజాజ్ ఫైనాన్స్ కనిపిస్తుంది అండ్ ఏషియన్ పెయింట్ కూడా అక్కడక్కడ కనిపిస్తుంది, తక్కువేలే బజాజ్ ఫైనాన్స్ అండ్ ఎంసీఎక్స్ అయితే ఈ యొక్క అన్యూజువల్ వాల్యూమ్ యాక్టివిటీలో కనిపిస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా ఒకసారి బజాజ్ ఫైనాన్స్ అనేది చూద్దాం. మనం దాంట్లో షార్ట్ ఉన్నాము, బజాజ్ ఫైనాన్స్ ఫిన్సర్వ్ కదా. ఇక్కడ సడన్ గా డ్రాప్ అయింది ఈ యొక్క కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ఆ రోజు ఈ లెవెల్ దగ్గర, వెంటనే డోజీ ఫామ్ అయింది ఎండ్ ఆఫ్ ద డే, మళ్ళీ వెంటనే రికవర్ చేశాడు అండ్ ప్రీవియస్ గా ఏదైతే హై ఉందో హైను కూడా సక్సెస్ఫుల్ గా బ్రేక్ చేసి క్లోజింగ్ అనేది ఇచ్చాడు. అయితే యాక్చువల్ గా డౌన్ సైడ్ అయితే ట్రాప్ అనేది జరిగింది ఇక్కడ. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనం మార్నింగ్ డిస్కస్ చేసుకున్నట్టున్నాం టెలిగ్రామ్ లో. సో ఎండ్ ఆఫ్ ద డేకి అయితే మళ్ళీ డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది. ఎనీహౌ ఇక్కడ ఇది స్ట్రాంగ్ రివర్స్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అన్యూజువల్ యాక్టివిటీ ఎఫ్ఐఎస్ డిఐఎస్. ఇకపోతే ఎఫ్ఐఎస్ డిఐఎస్ డెరివేటివ్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది వయా ఫీచర్ అండ్ ఆప్షన్స్, అండ్ ప్రొప్రైటరీ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. క్లయింట్ అండ్ డిఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ఇక క్యాష్ మార్కెట్ అనేది మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి 2333 crores క్యాష్ మార్కెట్లో వీళ్ళు ఏంటంటే సెల్లింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఈసారి ఎఫ్ఐఎస్ అయితే డిఫెండ్ చేశారు, 1579 కోట్లు క్యాష్ మార్కెట్లో బయింగ్ చేశారు. నెట్ మనం చూసుకున్నట్లయితే 753 crores క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ జరిగినట్టు తెలుస్తుంది స్టిల్ అనమాట. అదేవిధంగా ఒకసారి ఓవరాల్గా ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది చూద్దాం. నిఫ్టీలో అయితే స్టిల్ ఏంటంటే చాలా మంది బేరిష్ వ్యూతో ఉన్నారు అండ్ 28th ఎక్స్పైరీ. ఓకే ఫైన్. అండ్ మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 19,800, ఇమీడియట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 19,500 అనేది కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా దీంట్లో స్టిల్ బేరిష్ గానే ఉన్నారు, అంటే మేబీ కొద్దిగా ఓటీఎంస్ అలా సెల్ చేసుకొని ఉండొచ్చు, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ టు బేరిష్ అనేది కనిపిస్తుంది కాబట్టి. అండ్ 45,000 దగ్గర సెల్లర్స్ ఉన్నారు స్ట్రాంగ్ గా, అండ్ 44,500 దగ్గర కూడా సెల్లర్స్ అనేవాళ్ళు ఉన్నారు స్ట్రాంగ్ గా, సపోర్ట్ అనుకోవచ్చు. ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి దీంట్లో కూడా ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు, బేరిష్ వ్యూలో ఉన్నారు. మనకి ఇమీడియట్ గా స్ట్రాంగ్ గా ఉన్న రెసిస్టెన్స్, వెరీ బిగ్ రెసిస్టెన్స్ అంటే ఫ్రెండ్స్ మనకి 20,000. అదేవిధంగా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 19,700 దగ్గర కనిపిస్తుంది. ఇక మిడ్ క్యాప్ లో దీంట్లో అయితే కొద్దిగా బుల్లిష్ గా ఉన్నారు, ఎందుకంటే ఎక్కువ మంది పుట్స్ సెల్ చేశారు. సో చాలా మంది 9,200 కాల్ అయితే అగ్రెసివ్ గా సెల్ చేశారు, బట్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది ఇక్కడ చూడండి, మనకేమో ఎక్కువగా పుట్స్ చూపిస్తుంది, బట్ టవర్ వచ్చేసరికి కాల్స్ ఉంది. బట్ అక్కడక్కడ అంటే యూనిఫామ్ గా అన్ని స్ట్రైకుల దగ్గర కూడా పుట్స్ అనేది సెల్ చేసి పెట్టినట్టు యూనిఫామ్ గా రేషియో స్ప్రెడ్ అంటాం దీన్ని, ఆ విధంగా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఇక పీసీఆర్ చార్ట్ లో ఫ్రెండ్స్ మనం డైలీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం, ముఖ్యంగా నిఫ్టీలో చూస్తే ఇదేంటంటే ఇంట్రాడే చార్ట్. సో ఇది ఏదైతే పీసీఆర్ లెవెల్ అనేది కనిపిస్తుందో, ఇది ఈ యొక్క బ్లూ కలర్ అనేది
బ్లూ కలర్ అనేది ప్రైస్తో పాటు మూవ్ అవుతుంది, గమనించండి. ఈ ప్రైస్ ఈ గ్రీన్ కలర్ అంతా కూడా స్పాట్ అనమాట. సో స్పాట్ ఫ్లక్చువేట్ అయింది, మళ్ళీ డౌన్ సైడ్ అయింది. ఈ యొక్క డిఫరెన్స్లో మనం కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటే పీసీఆర్ లోవర్గా ఉందంటే పుట్ కాల్ రేషియో అనేది అంటే మార్కెట్ వీక్గా ఉందని చెప్పేసి అర్థం. ఇది తగ్గుతుందంటే అండ్ డౌన్ ఉంది. ఇక్కడ ఈవెన్ ప్రైస్ అనేది రైజ్ అయినప్పుడు కూడా పీసీఆర్ తగ్గుతూ వచ్చింది, బట్ కోరిలేషన్ ఉంది రెండింటికి. ఇది పెరుగుతూ ఉంది, ఇది మన నిఫ్టీ నిఫ్టీ పెరుగుతూ ఉంది, స్పాట్ పీసీఆర్ పెరుగుతూ ఉంది, నిఫ్టీ తగ్గుతూ ఉంది, పీసీఆర్ తగ్గుతూ ఉంది అనమాట. సో కోరిలేషన్ అనేది కనిపిస్తూ ఉంది. సో గమనిద్దాం 1-2 డేస్ అనేది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్. సో మేబీ పీసీఆర్ వాల్యూస్ మనల్ని డైవర్ట్ అయ్యేటట్టు చేయొచ్చేమో. దానికంటే కూడా మనం ఏం చేయొచ్చు అంటే స్పాట్ అనేది ఫాలో అవడం బెటర్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నిఫ్టీ చూసుకున్నా సరే ఇక్కడ కోరిలేషన్ వల్ల కొద్దిగా డైవర్సిఫికేషన్ అనేది కనిపిస్తుంది. చూడండి, డైవర్జెన్స్ అంటాం, డైవర్సిఫికేషన్ కాదు, డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది. ఎట్లా ఇదేం పైన ఉంది, ఇది కింద ఉంది. స్పాట్ ఏమో నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది, పీసీఆర్ రైజ్ అవుతుందంటే ఫ్రెండ్స్ బుల్లిష్ అనే అర్థం. వెరీ సింపుల్ ఇది. ఓకే, పుట్ బై కాల్స్. ఓకేనా, పుట్ బై కాల్స్. పీసీఆర్ రైజ్ అవుతుంది అంటే చూడండి ఎప్పుడు రైజ్ అయింది, ఈ యొక్క పుట్స్ ఎక్కువగా సెల్ చేసినప్పుడు, అంటే ఎక్కువగా ఉన్నప్పుడు పుట్స్ రైజ్ అయింది, అంతే కదా. వెరీ సింపుల్, న్యూమినేటర్ డినామినేటర్ ఇది. సో పీసీఆర్ వాల్యూ ఎప్పుడు ఎక్కువ వస్తుంది అంటే పుట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంది. పుట్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఏంటి, దీన్ని బయింగ్ అనుకుంటాం, సెల్లింగ్ అనుకుంటాం. మనం సెల్లింగ్ అనుకుంటాం, ఓకేనా. పుట్స్ ఎక్కువగా ఉన్నాయంటే అది సెల్లింగ్ అనుకుంటాం, ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఈ యొక్క పుట్స్ సెల్ చేస్తున్నారు అంటే మీనింగ్ ఏంటంటే మనకి మార్కెట్ అప్ సైడ్ అంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి అర్థం అనమాట, వెరీ సింపుల్గా. సో ఇక్కడ పీసీఆర్ పైన ఉంది అండ్ ప్రైస్ ఏమో కింద ఫ్లక్చువేట్ అవుతుంది. సో ఇది డైవర్జెన్స్ జరిగిందనమాట ఈ రెండింటికి మధ్య. అది మేబీ హెల్ప్ చేయొచ్చు, బట్ ఎనీహౌ మనకి చూసుకుంటే రెండు కూడా ఈ కోరిలేషన్తో వెళ్తూ ఉన్నాయి. ప్రైస్ పైకి వెళ్తుంది, పీసీఆర్ పైకి వెళ్తుంది, ప్రైస్ కిందకు వస్తుంది, పీసీఆర్ అనేది కిందకు వస్తుంది. అక్కడక్కడైతే డైవర్జెన్స్ అనేది చెబుతుంది. మేబీ డైవర్జెన్స్ అనేది మనకి కొంత హెల్ప్ చేయొచ్చు అంతే. ఓకే, 100% ఏమి ఉండదు అది. ఇక్కడ చూడండి మనకి పీసీఆర్ ఏమో డైవర్జెన్స్ ఉంది, ఇక్కడ పైన ఉంది టాప్లో, ఇదేమో కింద ఉంది. ఓకే, ఇదేమి ఇండికేట్ చేస్తుంది అంటే బుల్లిష్ టెస్ట్ ఇండికేట్ చేస్తుంది, ఇది పీసీఆర్ డేటా అనేది. ఓకే, దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళడం అనేది జరిగింది. డైవర్జెన్స్ అయితే మేబీ మనకు కొద్దిగా హెల్ప్ చేయొచ్చు, బట్ అగైన్ అట్ ద సేమ్ టైం కన్ఫ్యూజన్ కూడా లీడ్ చేసే అవకాశం కూడా ఉంది. జస్ట్ మనం అబ్జర్వ్ చేద్దాం కొన్ని రోజులు. అండ్ దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ అనేది ప్రస్తుతం పాజిటివ్గా అయితే ఉంది అండ్ ఆప్షన్ ప్రీమియమ్స్ అయితే ఇన్ఫ్లేట్ అయినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 2.25% ఇండియా విక్స్ పాజిటివ్గా ఉంది అండ్ దాన్ని గమనించండి. అండ్ యుఎస్ మార్కెట్స్ వచ్చేసరికి ప్రస్తుతం అయితే స్టేబుల్గా ఉండట్లేదు, ఆగట్లేదు, ఎక్కడ కూడాను పుల్ బ్యాక్ చేశాడు, ఇక్కడ దాకా వచ్చి పుల్ బ్యాక్ చేశాడు, మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ చేశాడు. అయితే ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం హ్యామర్ గురించి ఒకసారి మాట్లాడుకున్నాం, ఇది కూడా హ్యామరే కదా. చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఎవ్రీ హ్యామర్ కూడా మనకేంటంటే బుల్లిష్ సైన్ అని కాదు. ఇక్కడ ఏం చేశారు, ఈ యొక్క హ్యామర్ అర్థం ఎవరైతే సెల్ చేసుకున్నారో వచ్చి ఏం చేశారు, ఇక్కడ రికవర్ అనేది స్టార్ట్ చేశారు. రికవరీ ఫ్రెష్ బయింగ్ రెండు వేరుగా ఉంటాయి. రికవరీ అనేది స్టార్ట్ చేశారు, చేసి ఇక్కడ దాకా తెచ్చారు. ఓకే, ఇక్కడ హ్యామర్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మేబీ ఆప్షన్స్ బయింగ్ కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మన బ్యాంక్ నిఫ్టీ కానీ అనుకుందాం, బయింగ్ చేస్తారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ హ్యామర్ అనమాట. నెక్స్ట్ ఏం చేశారు, ఇక్కడ దాకా వెళ్ళనిచ్చి ఇది రికవర్ చేసి మళ్ళీ ఏం చేశారు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడ తక్కువలోనేమో రికవర్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇది 100 రూపీస్ అని చెప్పేసి. ఓకే, 110 దాకా వచ్చేసింది. మళ్ళీ ఆ 110 దగ్గర హైయర్ ప్రైసెస్ కదా, అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇది హ్యామర్. ఇక్కడైతే ప్రస్తుతం యుఎస్ మార్కెట్స్ అయితే ఆగుతున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. స్టిల్ గ్లోబల్గా మనం చూసాం కదా, ఓవరాల్గా బిగ్గర్ పిక్చర్లో అయితే కొద్దిగా నెగిటివ్ సెంటిమెంట్ అనేది కంటిన్యూ అవుతుంది, అది గమనించండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం ఒకసారి 1 hour టైం ఫ్రేమ్లో చూద్దాం, ఒకసారి బిగ్గర్ పిక్చర్లో చూద్దాం అసలు ఏం చెప్తుంది మార్కెట్ అని చెప్పేసి. మనకైతే వోలటైల్ క్యాండిల్ ఇది, ఓకేనా, వోలటైల్ క్యాండిల్. అండ్ అంత ముందు రోజు కూడా ఇండిషియేషన్ అనేది జరిగింది. సో ఇక్కడ మనం ఎంత టైట్గా ఈ యొక్క రేంజెస్ ఎందుకు మెన్షన్ చేసుకుంటున్నాం అంటే మార్కెట్ నారో రేంజ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్, నారో రేంజ్ అంటే సైడ్ వేస్ ఇండిషియేషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు మార్కెట్ ఇక్కడ ఏదైనా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్కి వెళ్ళింది అనుకోండి, సెల్లింగ్ చేస్తుంటారు. సైడ్ వేస్ మీనింగ్ అది. మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఏం చేస్తుంటారంటే బాయింగ్ అనేది చేస్తుంటారు, మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు సెల్లింగ్ చేస్తుంటారు. ఈ విధంగా ఆస్కిలేట్ అవుతూ ఉంటుంది అనమాట.
ఓకే, ఏదో ఒక ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగి అక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ మూవ్ ఐదర్ అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు వచ్చే స్కోప్ ఉంటుంది. ఎనీహౌ ఇక్కడ మనకున్న లెవెల్స్ వచ్చేసరికి 44,935 అండ్ 45,000 లెవెల్ అనేది కనిపిస్తుంది. డౌన్ సైడ్ వచ్చేసరికి 44,500 అండ్ 44,000 అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఇది సపోర్ట్ లాగా, ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేసరికి టైట్ రేంజ్లో మనం ఏంటంటే మార్క్ చేసుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ రేంజ్ అనేది చాలా అబ్జర్వ్ చేయండి. 19,800 నిఫ్టీలో వచ్చేసరికి 19,733 మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి 19,600 అండ్ 19,504. ఒకవేళ దీంట్లో మనం షార్టింగ్ ఆపర్చునిటీ చూడాలంటే కూడా ఫ్రెండ్స్ ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా, ట్రెండ్ లైన్స్ ఎటువంటి ఫార్మేషన్ జరిగిన డౌన్ సైడ్ స్మాలర్ టైం ఫ్రేమ్లో నేను చెప్పేది 5 minutes కానీ 15 minutes కానీ దాంట్లో ఏంటంటే పార్టిసిపేట్ చేయొచ్చు మనం. ఎందుకంటే మార్కెట్ గ్లోబల్గా స్ట్రాంగ్గా లేదు కాబట్టి మనకి ఎంతో కొంత అట్లీస్ట్ స్కాల్పింగ్ ఆపర్చునిటీ అయినా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఫిన్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 19,912 అండ్ 19,900 అండ్ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్. దాని తర్వాత 19,706 19,700 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్ అనమాట. ఓకే, ఇక మిడ్ క్యాప్లో మనం అనుకున్నాం కదా కొద్దిగా బుల్లిష్ వ్యూతో వెళ్తున్నారని చెప్పేసి చూడండి. ఫేక్ బ్రేక్అవుట్ కూడా జరగవచ్చు, ఎందుకంటే మిగతా అన్ని కూడా కిందకి వెళ్తున్నాయి అనుకోండి, వీళ్ళు కూడా అలా వెళ్ళేసి మళ్ళీ కన్సోలిడేషన్ అయిన తీసుకోవచ్చు, లేదా రివర్స్ కూడా అవ్వచ్చు. బట్ డోంట్ ఎక్స్పెక్ట్, ఏదైనా ప్రైస్ యాక్షన్లో కనిపిస్తే మాత్రం మనం ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకుందాం. 9,235 అండ్ 9,300 మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ వచ్చేసరికి 9,095 అండ్ 9,000 ఇవి మనకున్న సపోర్ట్ లెవెల్స్ మిడ్ క్యాప్లో. ఇకపోతే గిఫ్ట్ నిఫ్టీ అనేది చూద్దాం. లోవర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు బాయింగ్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు నియర్ బై ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. ఒక రకంగా సైడ్ వేస్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. అగైన్ ఇక్కడ లాస్ట్ 2 days నుంచి కూడా కన్సోలిడేషన్, అగైన్ ఏంటంటే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ లోవర్ లోస్ క్రియేట్ చేయాలంటే ఈ యొక్క లో అనేది 621 ఏదైతే లో ఉందో లోని బ్రేక్ చేసే అవకాశం ఉంది, గమనించండి. అండ్ ప్రస్తుతం మనకి ఇక్కడ చూస్తే 44 పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ అనేది. అండ్ ప్రస్తుతం 19,652 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 19,674 దగ్గర ట్రేడ్ అవుతుంది. యాక్చువల్ ఏంటంటే స్టిల్ 652 మంది 674 అయితే గ్యాప్ డౌన్ అయితే జరగచ్చు ఫ్రెండ్స్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఫ్లాట్ టు గ్యాప్ డౌన్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే మన నిఫ్టీ కంటే కూడా ఇది ఇంకా కింద ట్రేడ్ అవుతుంది అనమాట, ఒక 10-15 పాయింట్లు. ఓకే, ప్లస్ ఆర్ మైనస్. సో నేనైతే కొద్దిగా గ్యాప్ డౌన్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంత అగ్రెసివ్గా ఎయిదర్ సైడ్ యాక్టివిటీ అయితే స్ట్రాంగ్గా లేదు, అందుకని గ్యాప్ డౌన్ అయినా అండ్ గ్యాప్ అప్ అయినా సరే మార్కెట్ స్టేబుల్గానే ఉండొచ్చు. ఓకే, స్లైట్గా అయితే బేరిష్ వ్యూ అనేది గ్లోబల్ సెంటిమెంట్ నుంచి కనిపిస్తుంది. సో ఏదన్నా రెసిస్టెన్స్ దగ్గర మనకు వచ్చినప్పుడు ఆపర్చునిటీ సెల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మంచి సపోర్ట్ దగ్గర మనకు అనిపించినప్పుడు కూడా బాయింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో అది టెక్నికల్ సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. అండ్ నిఫ్టీ 50 వచ్చేసరికి మనకి న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.